అందరికీ నమస్తే. ఈరోజు వేస్టేజ్ కార్డ్బోర్డ్ తోటి సింపుల్ DIY చూపించబోతున్నాను. ఫస్ట్ బ్యాంగిల్ తోటి రౌండ్గా గీసేసుకొని కట్ చేసుకోండి. ఇట్లా ఒక 10-20 చేసేసుకున్న తర్వాత పేపర్ టిప్ సైడ్లో అతికించుకొని మీకు నచ్చిన కలర్స్ వేసుకొని బ్లాక్ అండ్ వైట్ వేసేసుకుంటున్నాను. అది యువర్ చాయిస్, మీకు నచ్చిన కలర్ వేసేసుకోండి. బ్లాక్ వైట్ అని వేసుకోవాలని ఏం లేదు. అన్నీ ఇలా చేసేసుకోండి. అన్నీ కంప్లీట్గా కలర్ వేసేసుకున్న తర్వాత మీకు నచ్చిన డిజైన్స్ వేసేసుకోండి. నేనైతే ఒక 3 టైప్లో వేసేసుకొని వేరే కలర్స్ తోటి ఫ్లవర్ టైప్లో పెట్టేసాను. డాట్స్ ఊది పుల్లలు ఉంటాయి కదా, అవి యూస్ చేశాను. మీకు కావాలంటే బ్రష్ తోటి యూస్ చేసుకోండి. నెక్స్ట్ దానికేమో బ్లూ కలర్ ఫ్లవర్స్ టైప్లో పెట్టేసాను. బ్లాక్స్కి అండ్ వైట్స్కి 2 టైప్స్లో కలర్ యూజ్ చేశాను. మీకు నచ్చితే 1 టైప్లోనే యూజ్ చేసుకోండి కలర్స్. నేనైతే బ్లాక్కి వైట్ ఫ్లవర్స్ అండ్ ఎల్లో ఫ్లవర్స్ యూజ్ చేశాను. ఇట్లా మధ్యలో ఫ్లవర్స్ క్యూట్గా కనిపించడానికి మీకు నచ్చిన ఏదైనా కలర్ యూజ్ చేయండి. నేనైతే రెడ్ యూజ్ చేశాను. రెడ్కి అయితే వేరే కలర్ చేంజ్ చేసేసుకోండి. ఇట్లా అన్నీ చేశాక వైట్ కలర్ కాబట్టి మరీ ఎంత మంచిగా కనిపించదు అన్నట్టుగా షాడో లెక్క అండర్లైన్ చేసేసాను. అని బ్లాక్ అయితే చేయలేదు, ఎందుకంటే బ్లాక్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు అన్నీ లైన్గా పేస్ట్ చేసుకొని ఉల్లన్ థ్రెడ్ ఉంటే ఉల్లన్ థ్రెడ్, పుల్కోస్ ఉంటే పుల్కోస్, దారం ఉంటే దారం. నేనైతే పుల్కోస్ యూజ్ చేస్తున్నాను, అది మీ చాయిస్. ఇట్లా లైన్గా పేస్ట్ చేసుకొని నేను పుల్కోస్ తోటి పిన్ పాన్స్ తోటి లైన్గా పేస్ట్ చేసుకుంటున్నాను. పిన్ పాన్స్ తోటి ఒక స్టిచ్ అటొకటి ఇటొకటి వేసుకుంటే అయిపోతుంది. స్టడీగా ఉంటుంది, చూసుకొని వేసేసుకోండి, లేకపోతే ఊసిపోతుంది. అన్నీ వేసేసుకున్నాక ఇలా చేసేసుకొని మీకు నచ్చిన చోట, అంటే దేవుని కాడైనా, డోర్స్కైనా, కిటికీలకైనా, ఎక్కడైనా పెట్టేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.